ఈరోజు చాలా విశేషంగా చెప్పడం జరిగింది. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే, శాస్త్రాలు ఒక విషయం చెప్తాయి. మనందరికీ కూడా దుఃఖాలకు కారణం ఏంటి? మనం చేసినటువంటి పాపకర్మలు. భగవద్గీత ప్రకారం 3 రకాల కర్మలు ఉన్నాయి: కర్మ, వికర్మ, అకర్మ. కర్మ అన్నటువంటిది శాస్త్రానికి అనుగుణంగా ఉండేటువంటిది, శాస్త్రానికి విరుద్ధంగా ఉండేటువంటిది వికర్మ. ఈ రెండూ కాకుండా భగవంతుడిని సేవించి తరించడం అకర్మ. అంటే దానికి ఏ రకమైన కర్మబంధనం ఉండదు, భగవద్భక్తి. సో అటువంటి పాపకర్మల నుంచి మనం విముక్తిని పొందాలా అంటే మనం ఏం చేయాలా అనేది శాస్త్రం ఘోషిస్తుంది. రామా, రా అన్నప్పుడు పాపం బయటకు వస్తుందంట మనం చేసింది. మా అని మూసినప్పుడు నోరు ఇంకా మళ్ళా లోపలికి రాదంట పాపం. అందుకని రామా 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 రామా. ఇంకోటి ఏంటి అంటే, భక్తిలో భగవంతుణ్ణి మనం చూడాలనుకోవడం ఒకటైతే, మనం చేసేటువంటి భక్తియుక్త సేవలకి భగవంతుడు మనల్ని చూడాలా అని అనుకోవడం ఇంకొకటి అంట. దాంట్లో ఉదాహరణ జటాయు. జటాయు సీతమ్మ తల్లిని రావణాసురుడు తీసుకొని వెళ్తూ ఉంటే జటాయువు యుద్ధం చేశాడు. రాముల వారు వస్తూ ఉంటే శరీరం అంతా కూడా గాయాలతోటి రక్తసిక్తమై పడిపోయి ఉన్నాడు, రెక్కలు తెగిపడిపోయి ఉన్నాయి. అప్పుడు రాముల వారు చూసి, ఎవరయ్యా నువ్వు అన్నాడు. అంటే, దశరథ నందన, నేను సంపాతి యొక్క సోదరుణ్ణి, నేను సీతను తీసుకొని వెళ్తూ ఉంటే సీతమ్మ తల్లిని ఆపడానికి ప్రయత్నం చేశాను. అంటే నేనేదో గొప్ప యోధుండని కాదు, ముసలోణ్ణి, 60,000 సంవత్సరాలు నా వయసు. ఆయన వయసు 60,000 సంవత్సరాలు అంటే జటాయువు. అయితే నాకొక సత్యం తెలిసింది. ఏంటది అంటే, దుర్మార్గుడు రావణాసురుడు ఒక ముహూర్తం పెట్టుకొని వెళ్ళాడు సీతను అపహరించడానికి. ఏ ముహూర్తం పెట్టుకొని అయితే వెళ్ళాడో ఆ ముహూర్తంలో సీతను కానీ తీసుకొని తిరిగి వెళ్ళిపోతే ఇంకా సీత మళ్ళా మీకు దక్కదు. అంత గొప్ప ముహూర్తం పెట్టుకొని వెళ్ళాడు. నేనెందుకు యుద్ధం చేశాను అంటే, వాడిని ఏదో సమ్మరిస్తానని కాదు, ఆ ముహూర్తపు గడియలు దాటించడానికి 1 ముహూర్తం పాటు వాడితో పోరాడాను నేను అని చెప్పాడు. ఆ ముహూర్తపు గడియలు, వాడికి అనువుగా ఉన్నటువంటి ముహూర్త గడియలు దాటాలని చెప్పి 1 ముహూర్తం పాటు నేను వాడితో పోరాడాను. అయినా వాడు చాలా శక్తివంతుడు. నేను ఆ ముహూర్తం దాటిన తర్వాత వదిలేశాను వాడిని. రామా, ఇంకా నీకు తిరుగులేదు, వాడు పెట్టుకున్న ముహూర్తం దాటిపోయింది, నీ వెళ్ళి సురక్షితంగా సీతను తీసుకొని రాగలవు, ఇది నేను నీకు అర్పించుకున్న సేవ అన్నాడట. ఆ యొక్క మాటలకు శ్రీరామచంద్రుడు ముదమునుంది, హే జటాయు, నా బిడ్డతో సమానం నువ్వు అని చెప్పి తన తండ్రికి కూడా అంత్యక్రియలు చేయలేదన్నమాట. దశరథుల వారికి కూడా అంత్యక్రియలు చేయలేదు శ్రీరామచంద్రుడు. ఆ జటాయువు తన ఒడిలో తల ఉంచుకుని తన తుది శ్వాస శ్రీరామచంద్రుల వారి యొక్క ఒడిలో ఆ జటాయువు శ్వాస వదిలాడంట. తన అంత్యక్రియలను శ్రీరామచంద్రుడు తన స్వహస్తాలతోటి అంత్యక్రియలు చేశాడు. అంత గొప్ప భాగ్యం ఆ జటాయువుకు లభించింది. రాముడు ఎంత గొప్పవాడయ్యా అంటే, అరణ్యవాసంలో లక్ష్మణుడు ఏంటి అంటే గురువు యొక్క ప్రతిరూపం. ఆది గురువు లక్ష్మణుడు అంటాడు, అనంతుడు. ఆయన శాంతాకారం భుజగశయనం, దేని మీద పవళిస్తాడు? భుజగశయనం. సున్నితమైనటువంటి ఆ పాము అనంతశేషుని యొక్క మీద శయనించేటువంటి వాడు ఆ దేవదేవుడు. సుకుమారమైనటువంటి పాదపద్మములు అరణ్యవాసంలో నడుస్తూ ఉంటే
ఆ పాదాలకు ముళ్ళు గుచ్చుకున్నాయంట. ముళ్ళు గుచ్చుకుంటే లక్ష్మణస్వామి చూసి అవి తీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే రాముడు అనుమతించలేదంట, వద్దొద్దన్నాడు. 7 రోజులు గడిచింది, ముళ్ళన్నీ బాగా గుచ్చుకొని ఉన్నాయి పాదాలకి. సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా నువ్వన్నా రికమెండ్ చేయమ్మా, ఆ ముళ్ళు పాదాలకు చూసి తట్టుకోలేకుంటున్నాను, తీయడానికి ఆయన అనుమతించట్లేదు, మీరు చెప్తే అనుమతిస్తారేమో, దయచేసి మీరు చెప్పండి అమ్మా అంటే, అప్పుడు సీతమ్మ తల్లి రాముల వారి దగ్గరికి వెళ్ళి, స్వామి ఆ ముళ్ళు తీయడానికి లక్ష్మణుని ఎందుకు అనుమతించట్లేదు అని అడిగిందంట. అప్పుడు రాముల వారు చెప్తున్నారంట, దేవి నా పాద పద్మములు ఎవరు ఆశ్రయము తీసుకున్నా వాళ్ళను తిరస్కరించరని మాట ఇచ్చాను, ఆ ముళ్ళు నా పాదాల ఆశ్రయం తీసుకున్నాయి, తీసేస్తే తిరస్కరించిన వాడిని అవుతాను, మాట తప్పిన వాడిని అవుతాను, అందుకని తీయనివ్వలేదు అన్నాడంట. అందుకని తీయనివ్వలేదు అన్నాడంట. అది శ్రీరామచంద్రుడు, అది శ్రీరామచంద్రుడు. సో విభీషణుడు వచ్చాడంట, వచ్చి శరణాగతి పొందాడంట. పొందితే రాముల వారు అభయం ఇచ్చారు, విభీషణ కలత చెందకయ్యా, కలత చెందకు, నిన్ను లంకకి రాజును చేసే బాధ్యత నాది అన్నాడంట. అప్పుడు వానరాలు అన్నారంట, ఏమి శ్రీరామ, నిమ్మ చెట్టుకు కాసే కాయలన్నీ పుల్లగానే ఉంటాయ్యా, వీడు కూడా ఆ చెట్టు నుంచి వచ్చిన వాడే, ఆ వంశం నుంచి వచ్చిన వాడే, రావణాసురుడు ఎటువంటి వాడు, కుంభకర్ణుడు ఎటువంటి వాడు, వీళ్ళందరూ కూడా దుర్మార్గులు, అటువంటి వంశం నుంచి వచ్చిన వాడే, అభయం ఇస్తున్నారు, రాజుని చేస్తానని చెప్పి. అప్పుడు రామచంద్రుల వారు అంటున్నారు, వానరోత్తములారా, ఈ విభీషణుడు శరణు పొందితేనే కాదు, రావణుడు వచ్చి శరణు పొందిన రాజును చేస్తానన్నాడంట. మరి రావణుడు వచ్చి శరణు పొందితే ఈయనకు అభయం ఇచ్చాడు, లంకకి రాజును చేస్తానని, రావణుడిని ఎక్కడ రాజును చేస్తానన్నాడంట, అయోధ్యకు రాజును చేస్తానన్నాడంట రావణుడు. మరి అయోధ్యకు భరతుణ్ణి రాజును చేయమని చెప్పి మీ తండ్రి గారు కోరారు కదా అంటే, రావణుణ్ణి అయోధ్యకు రాజుని చేస్తే భరతుణ్ణి వైకుంఠానికి రాజుని చేస్తానన్నాడంట. మరి మీరెక్కడుంటారయ్యా అన్నాడంట. అంటే అప్పుడు వానరోత్తములకు చెప్తున్నాడంట, వానరోత్తములారా, ఏ ప్రదేశము నాకు లేకపోతే నా భక్తాగ్రేసుడైనటువంటి హనుమంతుని హృదయ సామ్రాజ్యంలో కొలువు ఉంటానన్నాడు. నా భక్తాగ్రేసుడైనటువంటి హనుమంతుని హృదయ సామ్రాజ్యంలో కొలువవుతాను, నాకు ప్రదేశంతో పని లేదు అన్నాడంట. ఇది శ్రీరాముడు, ఇది శ్రీరాముడు. అటువంటి శ్రీరాముని యొక్క జన్మదినం ఈరోజు. అందరూ కూడా ఆ రాముని యొక్క నామాన్ని శృతిస్తూ ఈ రోజంతా గడపడానికి ప్రయత్నించాలా. సాయంత్రం 6 గంటలకి రాముల వారికి అభిషేకం ఉంటుంది. తర్వాత ఇంకా చాలా లీలలు ఉన్నాయి, మీకు చెప్పడానికి ఇప్పుడు సమయం లేదు. అప్పుడు రామలీలలతోటి మనం చర్చ జరుపుకొని తర్వాత మహామంగళారతిలో పాల్గొని తర్వాత మహాప్రసాదాన్ని స్వీకరించడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఇంకొక కథ చెప్పేసి నేను ముగిచ్చేస్తాను. కన్యాకుమారిలో అమ్మవారు పార్వతీదేవి తపస్సు చేసిందంట. దేనికంటే పరమశివుణ్ణి భర్తగా పొందాలా అని. ఆ తపస్సు యొక్క ప్రభావం ముల్లోకాలు స్తంభింపబడ్డాయంట. దేవతలందరూ పరుగు పరుగున విష్ణువు దగ్గరికి వెళ్ళారు, వెళ్ళి వేడుకున్నారు, అయ్యా ఆమెను అనుగ్రహించండి అన్నారు. విష్ణుమూర్తి వచ్చాడు, వచ్చి ఆమెకు అభయం ఇచ్చి, ఎందుకమ్మా తపస్సు చేస్తున్నావు అన్నాడు. పరమశివుణ్ణి భర్తగా పొందాలని తపస్సు చేస్తున్నాను స్వామి అనిందంట. ఆ విషయం నాకు ముక్క చెప్పుంటే నేను ఇంత తపస్సు ఇవన్నీ లేకుండా ఏర్పాటు చేసుకునేవాడిని కదమ్మా, నువ్వు శాంతించు, ముహూర్తం పెట్టేస్తాను, వివాహం జరిపించేస్తానని చెప్పాడంట. అంతా అయిపోయింది, ముహూర్తం పెట్టారు. ఆ ముహూర్తానికి అమ్మవారిని సిద్ధం చేశారు, దేవతలందరూ వస్తూ ఉన్నారు. ఇప్పుడంటే ఇంతకుముందు ఫోటో పంపించండి అంటే పోస్ట్లో పంపించేవాళ్ళు, పెళ్లి కొడుకు అమ్మాయి ఫోటో పంపించాలంటే పోస్ట్లో పంపించేవాళ్ళు. ఇప్పుడు వాట్సాప్లో వచ్చేసాయి, ఇంటర్నెట్ వచ్చేసింది. అప్పుడు శివుడు ఎట్టుంటాడో తెలియదు. అమ్మవారు ప్రతి వచ్చిన దేవత ఈయన శివుడా ఈయన శివుడా అని అడుగుతుందంట. చివరికి శివుడు రానే వచ్చాడు. ఎట్టొచ్చాడు? జటాజూటములు, ముడులు పడిపోయి ఉన్నాయి, జుట్టంతా కూడా, శరీరం అంతా బూడిద, మెడలో పాము, కపాలమాల, అతి భీకరంగా ఉన్నాడనమాట. ఆ రూపం చూసి ఈమె కెవ్వని కేకేసి కింద పడిపోయిందని మూర్ఛ. అందరూ ఏమైపోయిందని పరిగెత్తుకుంటూ వచ్చారు.
వచ్చి ముఖాన్ని నీళ్లు చల్లి లేపారు. లేపితే ఆమె ఏమంటుంది, అమ్మమ్మమ్మమ్మ ఈ పెళ్ళొద్దు, ఆ పెళ్లి కొడుకు నా వల్ల కాదు, చూడటమే కష్టంగా ఉంది, ఇంక ఏం సంసారం చేస్తాను, నాకు పెళ్ళంటే వద్దే వద్దండి. అప్పుడు విష్ణుమూర్తి పరమశివుడి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా బుద్ధుందంటే శ్మశానంలో ఉన్నట్టు పెళ్ళికి వస్తావా ఏంటి, పెళ్ళికి ఎట్లా రావాలో కూడా తెలియదా నీకు, అమ్మ నువ్వు ఉండు తల్లి, చాలా సుందరుడు, కొంచెం మూర్ఖత్వం ఉండు అని చెప్పి వెళ్ళి చక్కగా మంగళ స్నానం చేపించి చక్కగా అలంకరించి తీసుకొని వచ్చారంట. అందుకనే ఆయన పేరు ఏంటి అంటే సుందరేశ్వర పెరుమాళ్, చాలా సుందరంగా ఉన్నాడంట. అప్పుడు చూసిందంట, ముఖం చూసి, అబ్బో ఇందాక చూసినప్పటికీ ఇప్పుడు చూసినప్పటికీ చాలా తేడా ఉందే, బూడిదంతా కడిగేశారు, చాలా సుందరంగా ఉన్నాడంట. అయితే మెడలో కపాలమాల మాత్రం అట్లాగే ఉందంట, అది చూసి మళ్ళా భయపడిందంట. ఈ కపాలమాల ఏంటి అనిందంట. అప్పుడు పరమశివుడు చెప్తున్నాడు, దేవి ప్రతి జన్మలో నీవే నా యొక్క సతివి, నీవు మరణించిన తర్వాత నీ మీదున్నటువంటి బాంధవ్యం వల్ల నీ అంత్యక్రియల తర్వాత నీ కపాలాన్ని మాలగా ధరించాను నేను. ఈ కపాలాలన్నీ నీ పూర్వజన్మలో నీ కపాలాలు, నీ మీద బంధంతో నేను వాటిని మాలగా ధరించాను అని చెప్పాడంట. అంటే అప్పుడు ఆమె అంటుందంట, మరి మీ వయస్సు దీర్ఘాయుషు, మరి నాకేమో అల్పాయుషు, దానికి కారణం ఏంటి స్వామి అనిందంట. అప్పుడు పరమశివుడు చెప్పాడంట, రామా 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 రామా. రోజుకి 70 సార్లు చప్పట్లు కొడితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ మధ్య డిక్లేర్ చేసింది గుండె పొట్లు రావంట, గుండె ఆరోగ్యంగా ఉంటుందంట. మన పూర్వీకులకు టీవీలు ఇవన్నీ ఏం లేవు, సాయంత్రం అయితే ఏదో గుడికి వెళ్ళిపోయి భజన జరుగుతుంటే చప్పట్లు కొట్టేవాళ్ళు. మనం ఇప్పుడు చప్పట్లు కొట్టడం మానేసాం, గుండె కొట్టుకోవడం మానేస్తుంది. అందుకని రోజు మీ ఇంట్లో ఈ మంత్రం ఒక్కసారి నేర్చుకోండి, హరే కృష్ణ 70 సార్లు, మళ్ళీ 71 కూడా వద్దు, ఎక్కువ ఆరోగ్యం అయితే కూడా ప్రాబ్లం మనకు. 70 సార్లు ఖచ్చితంగా కొట్టండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సీతారాం జయ సీతారాం, రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం, రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం, పతిత పావన సీతారాం. ఆ రామనామాన్ని జపించడం వల్ల నా వయసు 11 లక్షల సంవత్సరాలు దీర్ఘాయుషు, నీకు అల్పాయుషు అని చెప్పాడంట. సో ఆరోగ్యం బాగుండాలన్నా, ఆయుష్ బాగుండాలన్నా, యశస్సు బాగుండాలన్నా, ధనం బాగుండాలన్నా అన్నిటికీ ఒకటే మంత్రం, రామనామం హరే కృష్ణ. ఈ మంత్రాన్ని జపిస్తే అన్ని సమృద్ధిగా ఉంటాయి. నామం గురించి ఇంకొక విషయం చెప్పి ముగిచ్చేస్తాను. రామాయణం అంతా రాసిన తర్వాత హనుమంతుల వారి దగ్గరికి వాల్మీకి వచ్చాడంట. వచ్చి, అయ్యా నీవు సీతను వెతకడానికి వెళ్ళొచ్చావు చూడు, దాంట్లో హీరో నువ్వే, అందుకని చెప్పి ఆ కాండానికి హనుమత్ కాండ అని పేరు పెట్టాలనుకుంటున్నానని అన్నాడంట వాల్మీకి. అంటే హనుమంతుడు అన్నాడు, ఈ పేర్లు ఇవన్నీ నాకు దేనికి స్వామి, మనమంటే పేరు ప్రతిష్టకు అల్లాడతాం. ఎవడో దేవాలయంలో ఒక ఫ్యాన్ డొనేట్ చేశాడంట, ఇట్లా ఒక్కబడుతుంది, ఫ్యాన్ వేస్తున్నారు భక్తులు, వాడెళ్ళి ఆపేస్తున్నాడు. భక్తుల కోపం వచ్చింది, ఎన్నిసార్లు ఆపేస్తావయ్యా ఫ్యాను, ఎందుకే తిరగనీయట్లేదు అన్నాడంట. ఓరి పిచ్చోడా నేను డోనర్ అన్నాడు. డోనర్ అయినంత మాత్రం తిరగనీరంటయ్యా అన్నాడు. పిచ్చోడా నీకు అర్థం కాదు, 4 రెక్కల మీద ఇంట్లో 4 పేర్లు రాశాను, తిరిగితే ఎవరికి కనపడుతుందికి ఆపేస్తున్నా అన్నాడు. సో పేరు ప్రతిష్టలకు మనం ప్రాకులాడతాం, భక్తులు ఏమీ కోరుకోరు. అన్యాభిలాషితా శూన్యం జ్ఞానకర్మ అనావృతం అనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమం. నాకే కోరిక లేదు, మీ పాదపద్మముల సేవ ఉంటే నాకు అది చాలన్నాడు. నాకు వద్దయ్యా నా పేరు వద్దన్నాడు. మరి సుందరకాండాన్ని పెట్టుకోమంటావా అన్నాడు. ధారాళంగా పెట్టుకోండి అన్నాడు. హనుమంతుడి ఇంటికి వచ్చాడు. అంజనాదేవి
ఏ సుందరా 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 అంటూ హనుమంతులు వారు ఎవరిని పిలుస్తుందమ్మా? అమ్మా ఎవరినే పిలుస్తున్నావు అన్నాడు. ఎవరినంటావేంట్రా, నిన్నే పిలుస్తున్నాననింది అంజనాదేవి. సుందరా అని పిలుస్తున్నావు కదే అన్నాడంట. సుందర నీ పేరేరా, పుట్టకనే చాలా సుందరంగా ఉన్నావు. ఆ సూర్యుడిని మింగడానికి పోయి కదా మూతి వాచిపోయింది. అంతకుముందు చాలా సుందరంగా ఉన్నావు. నీకు మొట్టమొదటి పేరు పెట్టింది సుందరా అని పేరు పెట్టావు. మరి ఆ విషయం నాకే తెలియదు, వాల్మీకుల వారికి ఎట్ట తెలిసే అంటే, రామనామ జప బలం రా నాయన. అది రామనామాన్ని 60,000 సంవత్సరాలు జపించాడు కాబట్టి నీ యొక్క పుట్టు పూర్వోత్తరాలే కాదు, రామాయణ మహాకావ్యంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి యొక్క పుట్టు పూర్వోత్తరాలు వాల్మీకుల వారికి తెలుసు. అది రామనామ జప బలం నాయన అని చెప్పిందండి. రామ 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 రామ. ఇంకొక విషయం కూడా చెప్తాను. తులసీదాసు రామాయణం రాస్తున్నాడంట. రాస్తూ ఉంటే సీతమ్మ అశోకవనంలో ఉన్నప్పుడు చెట్లకున్న పుష్పాలన్నీ కూడా తెల్లగా ఉన్నాయని రాస్తున్నాడంట. హనుమంతుడు ప్రత్యక్షమైపోయి, ఏ తులసి, తెల్లగా లేవు పుష్పాలు, ఎర్రగా ఉన్నాయి. తెల్లగున్నాయ్యా, నేను దివ్య దృష్టితో చూసి రాస్తున్నాను రామాయణం. నేనేదో తులసీదాసు వాల్మీకి యొక్క అవతారం అంట, నేను చూసి రాస్తున్నాను. నేను అక్కడ ప్రత్యక్షంగా ఉన్నవాడిని, ఎర్రగున్నాయి పుష్పాలు అన్నాడు. ఇంక ఏంతో ఏగలేమని చెప్పి రామా అన్నాడంట. రాముడు ప్రత్యక్షమైపోయాడు. తెల్లగా కనిపిస్తున్నాయి నాకు పుష్పాలు, ఏనేమో ఎర్రగా ఉంటున్నాయి అంటున్నాడు. నేను ప్రత్యక్షంగా చూశానంటున్నాడు స్వామి, మీరే తేల్చాలన్నాడు. అప్పుడు రాములు వారు చెప్పారంట, సీతమ్మ తల్లితోటి ఆ రాక్షసీ జనులు వ్యవహరించేటువంటి వ్యవహారం చూసి నువ్వు క్షుద్రుడు అయ్యావు. నీ కళ్ళు ఎర్రగైపోయాయి, కోపౌద్రుక్తుడు అయ్యావు, నీ కళ్ళు ఎర్రగైపోయాయి. అందువల్ల ఆ పుష్పాలన్నీ నీకు ఎర్ర కనిపించాయి, కానీ అక్కడున్న పుష్పాలు తెల్లగా ఉన్నాయి. నీ యొక్క దృష్టి ఎర్రగా ఉండింది అప్పుడు అన్నాడంట రాముల వారు. అందువల్ల ఒక్కొక్కటి ఒక్కో రకంగా కనిపిస్తుంది మనకు. యథార్థంగా సత్యంగా కనిపించాలా అంటే సరైన దృష్టి ఉండాలా. ఆ దృష్టి, సరైన దృష్టి మనకు కలగాల అంటే కోపం, తాపం ఇవన్నీ లేకుండా శాంతంగా ఉండాల. ఆ శ్రీరామచంద్రుడు ఎంత శాంతంగా ఉన్నాడో ఆ శాంతం మనకు రావాలంటే ఆ రామనామ జపం చేయాలి ప్రతినిత్యం కూడా. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పింది? ఎన్నిసార్లు? 70 సార్లు. ఉదయం 10 నిమిషాలు పడుతుందేమో, 5 నిమిషాలే, అంతకన్నా ఎక్కువ లేదు. సాయంత్రం 5 నిమిషాలు. అక్కడ కార్డు ఉంటుంది. ఒక్కసారి జీవితంలో ఈ మంత్రం నేర్చుకున్నారంటే, ఇంతకు ముందు రోజుల్లో మనం ఏంటి అంటే, బట్టలు కావాలంటే బట్టల దుకాణానికి వెళ్ళాలి, ప్రొవిజన్స్ కావాలంటే ప్రొవిజన్స్ దుకాణానికి వెళ్ళాలి. సో ఒక్క వస్తువుకి ఒక్కో దుకాణం ఉండేది. ఇప్పుడు అన్నీ కలిపి బిగ్ బజార్ పెట్టేశారు, సూపర్ మార్కెట్, అన్నీ దాంట్లో దొరుకుతాయి. అట్లాగే అన్ని మంత్రాలు మనం చేయలేం కాబట్టి కలియుగంలో ఓపిక అక్కడ ఉంది మనకు. అందుకని మహామంత్రాన్ని ఇచ్చారు. ఇది షౌడశకనాంనాం కలికల్ముషనాశనం నాతరో పరతరోపాయత్ సర్వవేదేషు దృశ్యతి. ఈ 16 పదాలైన భగవంతుని ఎవరైతే జపిస్తారో కలికల్ముషనాశనం, కలికాలంలో ఉండే కల్ముషాలన్నీ నాశనం అవుతాయి. నాతరో పరతరోపాయత్ సర్వవేదేషు దృశ్యతి. వేదాలు మొదటి నుంచి చివరి దాకా తిరగవేసిన ఇంతకు మించిన తరుణోపాయం ఇంకోటి లేదు అన్నారు. ఏంటి ఆ 16 పదాలు? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఈ 16 పదాలు. ఆ 16 పదాలు నేర్చేసుకొని ఏం చేయాలి? ఇంట్లో పూజా మందిరం ముందు కూర్చొని హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇంకో విషయం చెప్తాను. ఏదన్నా సత్యం మనం తెలుసుకొని ఉంచుకుంటే కృపణుడు అవుతామంట. తెలుసుకున్న సత్యాన్ని ఇతరులకు చెప్తే బ్రాహ్మణుడు అవుతాడంట. బ్రహ్మజ్ఞానం ఇతరులకు బోధించేవాడు బ్రాహ్మణుడు.
ఒక పండితుడు ఒక ఆయన ఉన్నాడంటే రోజు ఉపన్యాసం చెప్పేవాడు. ఒక బస్సు డ్రైవర్ ఉండేవాడు. ఇద్దరు ఒకే రోజు చనిపోయారు. యమధర్మరాజు వచ్చాడు. ఈ ఉపన్యాసం చెప్పే వ్యక్తి నరకానికి వెళ్తాడు, ఈ బస్సు డ్రైవర్ వైకుంఠానికి వెళ్తాడు అన్నాడంట. ఈ ఉపన్యాసం ఇచ్చే వ్యక్తి కోపం వచ్చింది. రోజు ఉపన్యాసం చెప్తాను నేను నరకానికి వెళ్ళడం ఏంటి, ఆఫ్టర్ ఆల్ వీడు బస్సు డ్రైవరు, వీడు వైకుంఠానికి వెళ్ళడం ఏంటి అన్నాడంట. అప్పుడు యమధర్మరాజు చెప్పాడు, ఉపన్యాసం చెప్పేవాడివి భగవంతుని గురించి ఒక మొక్క కూడా చెప్పేవాడివి కాదు, నేను ఇంద్రుణ్ణి చంద్రుణ్ణి అని గొప్పలు చెప్పుకుంటూ ఉండేవాడు ఉపన్యాసంలో. కానీ ఈ బస్సు డ్రైవరు చాలా ర్యాష్గా డ్రైవింగ్ చేసేవాడు, టర్నింగ్లో కూడా స్పీడ్ తప్పేవాడు కాదు, రమ్మని తిప్పేసేవాడు. ప్రయాణికులందరూ భయంతో కృష్ణ రామ గోవింద అనుకునేవాళ్ళు. కొన్ని వేల మంది ప్రయాణికుల చేత వీడు భగవత్నామం చేపించాడు, అందుకని వైకుంఠానికి వెళ్తాడు. సో మీరు ఈరోజు ఈ సత్యం తెలుసుకున్నారు. కలి సంతర్పణ ఉపనిషత్తులో ఈ మహామంత్రం ఇచ్చారు. కలియుగంలో ఏదన్నా శాంతి కావాలన్నా మోక్షం కావాలన్నా ఇదే మార్గం అన్నారు. ఇది మీరు తెలుసుకున్నారు. నలుగురికి చెప్పండి ఆ డ్రైవర్ లాగా. లేదు మీ గొప్పలు చెప్పుకున్నారనుకోండి, యమధర్మరాజు డెస్టినీ వేరే ఉంటుంది. వైకుంఠానికి ఎందుకు వెళ్ళాలంటే దుఃఖం ఉండదు అక్కడ. వైకుంఠ, కుంఠ అంటే దుఃఖములు ఉండే ప్రదేశం, వైకుంఠ అంటే దుఃఖము లేని ప్రదేశం. ఈ ఒక జన్మలో చాలు కదా అనుభవించింది. అబ్బా లేదు గురువుగారు సూపర్గా ఉంది ఇక్కడ, మళ్ళా రావాలనుకుంటే ఇంక మీ ఇష్టం. కానీ భగవంతుని చేరుకోవాలంటే ఆయన్ని స్మరించాల. అంత్యకాలే నారాయణ స్మృతి. చివరిగా ఈ శ్వాస వదిలిపెట్టేటప్పుడు ఏ చైతన్యంలో మనం ఉంటామో దాన్ని పొందుతామని గీతలో చెప్తాడు భగవంతుడు. ఆయన్ని స్మరిస్తే ఆయన్ని చేరుకుంటాం. అది ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయాలి. దానికి కూడా ఒక తెలివైనోడు ఒక ఊర్లో ఒక ముసలాయన చనిపోతున్నాడంట. ఊర్లో జనాలందరూ చేరి అంత్యకాలే నారాయణ స్మృతి అన్నారు, వీడి చేత నారాయణ అనిపిద్దామని చెప్పి ప్రయత్నం చేశారంట. వాడు నోరు పిగలట్లేదు. ఒక పెద్ద ఆయనకు ఆలోచన వచ్చింది, గోగునార తెచ్చి కళ్ళ ముందు పెడితే నారా అంటే సగఫలితం అని వస్తుందేమోనని గోగునార తెచ్చి కళ్ళ ముందు పెట్టాడంట. వాడు పీచు అన్నాడంట. పీచు అన్నాడంట, నారా అనలేదు. సో భగవంతుడిని స్మరించాలంటే ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయాలి. సో అందువల్ల రోజు తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మరణ యుద్ధ మయి అర్పిత మనోబుద్ధి, మనసు బుద్ధి ఆయనకి అర్పించి ఆయన్ని స్మరించి ఈ దుఃఖాలయం నుంచి శాశ్వత పరిష్కారాన్ని ఎత్తుక్కునేదానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. రామనవమికి మీకు చాలా గొప్ప గిఫ్ట్ ఇచ్చాను, అవునా కాదు? రాముని కన్నా గొప్ప గిఫ్ట్ ఏముంటుందయ్యా? భగవద్గీతలో భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు, మత్త పరతరం నాది కించిదస్తి నుంచే, నన్ను మించిన పరమ సత్యం లేదన్నాడు. ఆ నామరూపంలో మీకు ఇచ్చాను. శ్రీరామనవమి సందర్భంగా ఆ గిఫ్ట్ని పదిలంగా తీసుకెళ్ళి మీ ఇంట్లో ఎల్లవేళలా ఉంచుకోండి. ఎత్రగా ఎంతి మద్భక్త తత్ర తిష్టామి నారద, ఎక్కడ నన్ను భక్తులు కీర్తిస్తారో అక్కడ నేను తిష్ట వేస్తాను. మీ ఇంట్లో భగవంతుడు తిష్ట వేయాలంటే మీరు అక్కడ కీర్తించాల. ఆయన ఎక్కడ తిష్ట వేస్తే అదే వైకుంఠం, దుఃఖం ఉండదు. హరే కృష్ణ. శ్రీరామనవమి శుభాకాంక్షలు. హరే కృష్ణ.